నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పులివెందుల ఒంటిమిట్టలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికలకు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన హోం మంత్రి అనిత పులివెందులలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు విశాఖ జిల్లా గాజువాకలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సుడిగాలి పర్యటన స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది అని అందుకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పులివెందుల తమ అడ్డా అని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరిగిన ప్రక్రియపై వైసీపీ నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధికి ఎన్నికల సంఘం అధికారాలపై ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా ఏకగ్రీవాలే వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను రౌడీలను ఉపయోగించి కుట్రలు చేసైనా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవాలి అని చంద్రబాబు కలలు కంటున్నారని, కానీ ఆయన లక్ష్యం నెరవేరదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసిన పులివెందులలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవమని అన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలు కార్పణ్యాలకు అడ్డాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తన ఏడాది పాలన మీద నమ్మకం లేకనే రౌడీలను పోలీసులను ప్రయోగించి అప్రజాస్వామ్య విధానాలతో చంద్రబాబు టీడీపీని గెలిపించాలి అని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. సిపి పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి అని అందుకోసం పర్యటించాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కమిషనర్ కొత్త గాజువాక రాజీవ్ మార్గాన్ని పరిశీలించారు. ఈ మార్గాన్ని 100 అడుగుల రోడ్డుగా చేపట్టి సెంట్రల్ ఐలాండ్ ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదించారు. బీసీ రోడ్డు కాకతీయ నుంచి పెదగంటియాడ గాంధీ విగ్రహం వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. దీర్ఘకాలంగా 4 వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న స్వతంత్ర నగర డంపింగ్ యార్డ్ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి
క్లోజ్డ్ డంపింగ్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. గొందనవారిపాలెం ఆదర్శ మైదానం, బడ్లపూడి, సిద్ధార్థనగర్ లో క్రీడా ప్రాంగణాలను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కమిషనర్ గారిని గాజువాకలో ఉన్నటువంటి పలు సమస్యల పైన వారికి చూపించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇందులో కార్పొరేటర్స్ అందరూ కూడా ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గాజువాకలో 76వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్ అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం, అక్కడ వాల్యూస్ పడిపోవడం, అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ కానీ, అలాగే అనేక మంది అనారోగ్యం పాలవడం కానీ, ఆ నోవస్ అని పెద్ద స్ట్రక్చర్ కట్టారు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం కానీ ఇబ్బందిని పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారో, అంటే మాట ఇచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఎన్క్లోజ్డ్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది. కనుక మొట్టమొదటిగా అది 20 కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది అని మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ వివరాలు బయటకు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా సీక్రెట్ బ్యాలెట్ వివరాలను వెల్లడించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలకు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో, స్థానిక సంస్థల్లో మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, ఎంపీపీలు, ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి ఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే విద్యతోనే సాధ్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి పుష్పరాణి, వసతి గృహం అధికారి డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాకు వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. అయితే తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ రావడం, దాంతో ఇంకా అక్కడ ఉండగడం కుదరలేకపోవడంతో బయటకు రావడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉండే గిరిజనులు, రకరకాల తెగలకు సంబంధించిన కొండారెడ్లు, వాల్మీకులు, కోయిదర్లు, వాల్మీకి కొంచెం ఇష్యూ ఉంది మీ అందరికీ నాకు తెలుసు, కోయిదర్లు అందరినీ కూడా అక్కడ ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అయిన కొండారెడ్డిలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క జీవన విధానం, వారి యొక్క గూడెలు, లోపల ఇంటీరియర్గా ఉండే గూడెలు, ఇంటీరియర్ అంటే అక్కడ ధారకొండ, తర్వాత గుర్తేడు, మారేడుమిల్లి, వైరామవరం, ఇవన్నీ చింతూరు, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది.
అక్కడ వాళ్ళకున్న వైద్య విధానాలు, తర్వాత ఈరోజు వారికి ప్రసవాలు అయ్యేటప్పుడు పడే ఇబ్బందుల వల్ల మేము బర్త్ వెయిటింగ్ హాల్స్ అని పెట్టేసి చెప్పడం జరిగింది. అక్కడ 80 సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. ఉన్నది పాపులేషన్ 7.5 లక్షలే కానీ 80 ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే 6 రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6 ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ 20 హాస్టల్స్, ఇంకా అనేక ప్రైమరీ స్కూల్స్ అన్నీ ఉండడం అన్నీ కూడా చూసాము. వాటి ఫంక్షనింగ్ కానీ, విలేజెస్కి రోడ్స్ వేయడం, ట్రైబల్ గూడాలకి రోడ్లు వేయడము, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అన్నీ కూడా ఎంతో ప్యాషనేట్గా ప్రతి అంశంలోనూ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడంలో, అంటే అక్కడ వారి యొక్క జీవనోపాధులు క్రియేట్ చేయడంలో, డ్వాక్రా సంఘాలు కానీ హార్టికల్చర్ ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చూడడం జరిగింది. అయితే ఆదివాసీలందరూ కూడా వీరు చాలా సింపుల్ పీపుల్, ఎంతో మంచి హృదయం ఉన్నవారు. దేశజాలకి తెలియదు, ఒక మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం అనేది ఉండదు. చాలా ప్లెయిన్ హార్టెడ్ సింపుల్ పీపుల్. పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న 6 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి 301 గ్రాముల బంగారం, 0.7 కేజీల వెండి వస్తువులు మరియు 5 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, మొత్తంగా 42 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులను పట్టుకున్న రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఏలు ఎస్ ప్రియా కుమార్, ఏకే సత్యనారాయణ, కేవి నాగార్జున, క్రైమ్ సిబ్బంది హెచ్సి అమ్మిరాజు, సత్యనారాయణ, కరీం, బివి రమణ, సురేష్, మురళీలను అభినందించి రివార్డులు ప్రకటించారు. బేసిక్ గా రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి. అయితే ఇందులో వేమగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్, దిస్ ఫెలో ఈజ్ వెరీ నోటోరియస్. ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో 27/2025 ఈయన ఈ కొంతమూరు లిమిట్స్ లో ఈయన బాగా నోటోరియస్. కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు 57 క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇతని కోసం మనకు తెలియదు. బట్ లేటెస్ట్ గా 25ని కొంతమూరులో ఒక అఫెన్స్ జరిగింది. దాంట్లో సిఐ గారికి, డిఎస్పి గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది. ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏదుందో, ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది. దీంట్లో 3.5 కేజీల గోల్డ్. గాజువాక నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అగరంపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఎట్టకేలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడిగా మరికొంతమంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం గాజువాక అనేక పరిశ్రమలు, వలస కార్మికులతో నిండి ఉందని, ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయతను చూపాలి అని, మెరుగైన వైద్యం సేవలు అందించాలి అని కోరారు. అభివృద్ధి కమిటీ సమర్థవంతంగా పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు ఇల్లా వరలక్ష్మి, రౌతు శ్రీనివాసరావు, కూటమి నేతలు తిప్పల రమణారెడ్డి, కృష్ణంరాజు, దశేంద్ర, గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధ్యతగా మరి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు పెట్టారన్నది ముందు మనం ఆలోచన చేసుకోవాలి. దానికన్నా ముందు హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ హాస్పిటల్ 1961లో పెట్టారు. 61లో ప్రపోజ్ చేస్తే 63లో ఇది 10 బెడ్ల 10 బెడెడ్ హాస్పిటల్గా మరి రూపుదాల్చడం జరిగింది. ఆ తర్వాత ఈ స్టేజ్కి అన్ని గవర్నమెంట్స్ వారి యొక్క సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఈ షేప్కి 100 బెడ్ల హాస్పిటల్గా రావడం చాలా సంతోషం. 100 బెడ్ల హాస్పిటల్గా ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం, ఈరోజు అది
నిజరూపం దాల్చడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను. అయితే ఇంకా మనం అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. అందుకే ఈ హాస్పిటల్ చేస్తే ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్ళగలరు, బాగా గుర్తుంచుకోండి, ఇంకా తీసుకెళ్ళగలరు. కానీ అటు ప్రజానాయకత్వం కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు అనిశెట్టి వెంకట సుబ్బారావును వైకాపా మేధావుల ఫోరం ఉపాధ్యక్షుడిగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా పిఠాపురం పార్టీ కార్యాలయంలో అనిశెట్టి సుబ్బారావుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎంపీ వంగ గీతా సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని జిల్లాలో అదేవిధంగా నియోజకవర్గము, మండలాలు, గ్రామాలు ఈ విధంగా సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ రూపొందించడం, అలాగే కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరి గొల్లప్రోలు నుంచి సుబ్బారావు గారు ఈఎన్సీగా, అనిశెట్టి సుబ్బారావు గారు ఈఎన్సీగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివిధ హోదాల్లో ట్రైబల్ వెల్ఫేర్ కి వారు వర్క్ చేయడం జరిగింది. మరి వృత్తిపరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, టెక్నికల్ గా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వీరి ప్రొఫైల్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినప్పుడు వారిని మేధావుల సంఘంలో మరి వేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేధావుల సంఘానికి కమిటీ అనుబంధ సంస్థకి ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. మేమందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున అందరం కూడా అనిశెట్టి సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై జగన్, జై గీత. ఏలూరు జిల్లా కోట రామచంద్రపురం ఐటీడీఏ పెరేడ్ గ్రౌండ్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్ ఆవిష్కరించగా ఆదివాసీ జెండాను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన గీతాలను అందరూ సమూహంగా ఆలపించారు. మహనీయులు బిఆర్ అంబేద్కర్, కుమరం భీం, బిర్సా ముండా, సోయం గంగులు, పూరెం సింగరాజు, దొర, కారుకొండ సుబ్బారెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన ముద్దు బిడ్డలకు, అలాగే నా అక్కలకు, అమ్మలకు, అన్నలకు అందరికి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక మనస్పూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వెళ్తాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకొచ్చామో మీ అందరికీ తెలుసు. ఈరోజు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంలోనే సిసి రోడ్లకు సంబంధించి 57 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమిదని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆర్ఎంబీ రోడ్లకు సంబంధించి 15 కోట్ల రూపాయలు చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ కాంట్రాక్ట్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసి అరకు జిల్లా అరకులోయ పట్టణంలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆది కర్మయోగి యొక్క ఉపయోగాలను వివరించారు. ఆది కర్మయోగ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్యక్రమం అని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామస్థాయి నాయకత్వాన్ని పెంపొందించడం మరియు ప్రజా కేంద్రిత పాలనను బలోపేతం చేయడం దీని ఉద్దేశం అన్నారు. ఈ మనకుంటున్న గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఉంటున్న ఈ చైతన్య మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నము. ఇది ఒక ప్రాసెస్ ల్యాబ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో వేరియస్ ఇంట్రోస్పెక్టివ్ యాక్టివిటీ జరుగుతుంది. వాళ్ళు చేసిన డే టు డే యాక్టివిటీస్, డే టు డే సర్వీసెస్ ఎట్లా చేస్తున్నారు, దానివల్ల ఫలితాలు ఏముంటుంది, ప్రజల దగ్గర ఎట్లా వాళ్ళకున్న ఆస్పిరేషన్ని క్యాప్చర్ చేయడానికి
ఎట్లా కమ్యూనికేట్ చేసేసి ఏ ప్రాసెస్ ద్వారా ఈ గ్యాప్ని, ఈ డెవలప్మెంట్ కానీ ఆస్పిరేషన్ గ్యాప్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని గురించి ఒక కొత్త యూగంగా వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రైన్ అయిన 105 మండల్ లెవెల్ ట్రైనర్స్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ విలేజ్ లెవెల్లో మన సచివాలయం ఎంప్లాయీస్కే కానీ ఆ విలేజ్లో ఉంటున్న అంగన్వాడీ ఆశాస్ ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఈ శిక్షణలు, ఈ ట్రైనింగ్ కార్యక్రమం వాళ్ళకి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం బేసిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఒక మార్పు తీసుకురావడానికి ఉంటున్న ప్రయత్నం ఇది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న 2900 రెవెన్యూ విలేజెస్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి రెవెన్యూ యూనిట్కి ఒక్క కర్మయోగి అంటే గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఆర్ గవర్నమెంట్లో సర్వీస్ చేసిన ఒక ఎంప్లాయీని అక్కడ ఒక అపాయింట్ చేసేసి లోకల్లో ఉంటున్న కమ్యూనిటీ లెవెల్లో ఒక లీడర్ని ఐడెంటిఫై చేసేసి వీళ్ళిద్దరిని అనుసంధానం చేసేసి ఆ విలేజ్ సంబంధపడిన ఆస్పిరేషన్స్, వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీస్ కానీ, డెవలప్మెంట్ ప్రయారిటీస్ కానీ, వాళ్ళకి ఉంటున్న లైవ్లీహుడ్ రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ కావాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే శిక్షించాలి అని రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్లు డిమాండ్ చేశారు. బొమ్మూరు గాంధీ సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముక్కుపై మరియు చెంపపై సిమెంట్ రాయితో మోదడం వల్ల తల కింద మెడభాగం వరకు విరిగిపోయింది. ఈ విషయం విగ్రహాన్ని 2008లో ఏర్పాటు చేసిన బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ చౌదరి తెలియచేయగా అక్కడికి వెళ్లి సంబంధిత బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ కు విషయం తెలిపారు. దీంతో ఎస్ఐ అంకారావు కొంతమంది సిబ్బందితో వచ్చి స్థానికంగా చర్చిలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. 2 లేక 3 రోజులలో ముద్దాయిని పట్టుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కామిని భాస్కర్, పెనుముచ్చి సురేష్, వల్లేపల్లి ప్రసాద్, మద్దాలాను, గజ్జి సత్యబాబు, జగత అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరి ఎవరు చేశారో తెలియదు. రాత్రి జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఎవరో ఒక రాయితోటి ఇటుక బెడ్డతోటి కావాలని కొట్టి ఈ విధంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాన్ని సంబంధిత మా బొమ్మూరు పోలీసులు సిఐ గారికి కాశీ విశ్వనాథ్ గారు తెలియజేయడం జరిగింది. వారు వెంటనే ఎస్ఐ గారు, అంకారావు గారు, సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ లివింగ్ గార్డ్ పెంట్కోస్టల్ చర్చిలోకి వెళ్ళి వారికి ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే కూడా కొంతవరకు ఎవరైతే రాత్రి కావాలని ఒక కారులో వచ్చి కావాలని దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో అంతా కూడా సీసీ కెమెరాలో అది చూడడం జరిగింది సార్. అది ఎటు బస్సులో కూడా వాళ్ళని ఈవేళ ఇంకా ఒక కెమెరాలో కూడా ఇంకా క్లియర్గా రావాలని ఇంకా కెమెరాలో కూడా చూసి వాళ్ళు ఎటు బస్సులో కూడా ఈవేళ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని సీఏ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది, వెనకాలే. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జమలపల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరానికి సంబంధించి దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారంతో అన్నదాన భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులు పాల్గొన్నారు. ముందుగా సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పులిపాటి యేసురెడ్డి, పెద్దింటి మసిన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్దింటి రజని, ముప్పిడి సురారెడ్డి, వేద పండితులు పొక్కులూరు నారాయణ, సోమయాజులు, కృష్ణ, రావుల మాధవరావు, కొత్తుం దత్తుడు, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సహాయ సహకారాలతో నిర్మించి ఆ సాయినాథుల అనుగ్రహంతో గత కొద్ది కాలంగా ఈ క్షేత్రంలో ప్రతి లక్ష్మీవారం కూడా, ప్రతి గురువారం కూడా సాయినాథుడి యొక్క ప్రసాదం అన్నప్రసాదాన్ని అన్నాన్ని ఎవరైతే కోరుతారో, చుట్పాలతో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సాయినాథుని యొక్క ప్రసాదాన్ని పంచాలి అనేటటువంటి సత్సంకల్పంతో సాయి భక్తులు, సాయి చరణధూలు అయినటువంటి శ్రీ యేసుబాబురెడ్డి గారు సాయీశ్వరుడి యొక్క ఆలయం ముందర సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులతో అన్నదాన భవనం కోసం స్థలం తీసుకోవడం, అదేవిధంగా సాగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో నూతన యొక్క భవన నిర్మాణాన్ని భక్తజనుల యొక్క సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. అయితే ఆ సాయినాథుల యొక్క చల్లని చూపులతో సుమారుగా గ్రామ ప్రజలందరూ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. కలిసి ఇక్కడ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని మరి సాయిబాబా గారిని పూజించుకుంటూ ఒక ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ప్రతి గురువారం మరి వారి అన్నదాన కార్యక్రమం చేసుకోవడం, భజనలు చేసుకోవడం,
బాబా వారికి మరి గత వైసీపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది అని అప్పట్లో పట్టాలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు వారి స్థలం ఎక్కడ ఉందో ప్రజలకు తెలియదని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా సామాన్య ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వంలో పట్టాలు పొందిన ప్రజలందరికీ వెంటనే స్థలాలు చూపించాలి అని పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం పాడా పీడి చైత్ర వర్షినికి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా నాయకుడు తోకల ప్రసాద్లు వినతిపత్రం సమర్పించారు. వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మాకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు, మేము చెప్పి ఆలకిస్తారు అనే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కానీ సంవత్సరం కాలమైనా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరగల. ఎందుకంటే ఇళ్ల స్థలాలు మాకు మంజూరు చేయాలని చెప్పేసి అడుగులేని నిరుపేద ప్రజలు తిరుపతి చుట్టూ వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్టుగా ఈ కమిషనర్ గాలి పాడా కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చింది, గత ప్రభుత్వం విచారణ చేసి అడుగులేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కదా, నిజమైన లబ్ధిదారుడా కాదని చెప్పేసి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రభుత్వం మళ్ళీ విచారణ చేసి ఆ పట్టా నిజమైనదా కాదనేది ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది నిర్దిష్టంగా ఇచ్చింది కాదా, ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలను రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంలో ఎలా పెరుగుతుందంటే ప్రభుత్వాలు మారినా పాలన ఎక్కడా మారడం లేదు. పాత సీసాల్లో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్నీ కూడా మిగులుతూనే ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది, వైసీపీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. అంటే ప్రజలతో చెలగాట ఆడుతూ ఉన్నారు, కానీ ఎక్కడ ఒక సెంటు స్థలం కూడా. వార్తలోని ముఖ్యాంశాలు. పులివెందుల ఒంటిమిట్టలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికలకు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన హోంమంత్రి అనిత. పులివెందులలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు. విశాఖ జిల్లా గాజువాకలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సుడిగాలి పర్యటన. స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే MyTV న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.